హాయ్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ ఆవకాయ చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. అలా నిల్వ కూడా ఉంటుంది. అంటే నేను చూపిస్తున్నట్టుగా చేసుకున్నారంటే మీకు నిల్వ కూడా ఒక 1 వీక్ వరకు బయట పెట్టినా ఏం పాడవద్దు. ఎలా చేయాలి? దానికి ఏం కావాలో చూసేద్దాం. నేను దీన్ని చేయడానికి 1 కిలో చికెన్ తెచ్చుకున్నానండి. అది విత్ బోన్ అన్నమాట. మీ ఇష్టం, మీరు బోన్ తోటైనా తెచ్చుకోవచ్చు, బోన్‌లెస్ అయినా తెచ్చుకోవచ్చు. దీనికి కావాల్సిన మసాలా ఐటెమ్‌లు జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దాంతో పాటు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులన్నమాట. ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మరసం. దీంట్లోకి నిమ్మరసం వేసుకుంటే పులుపుగా బావుంటుంది. సో, నేను చూపించిన మసాలా ఐటెమ్స్ అన్నీ మీరు చక్కగా స్టవ్ ఆన్ చేసి దోరగా వేయించేసుకోండి. మాడనివ్వద్దు. దోరగా వేయించి పొడిని చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ క్లీన్ చేసేసి అందులో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు ఇలా డ్రై చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, మనం ఆల్రెడీ చికెన్ వేయించేసి పక్కన పెట్టుకున్నాం కదండీ! దాన్ని ఇందులో కలిపేసుకోండి. ఇది మీ ఇష్టం. మీకు కొంచెమే తెచ్చుకొని తొందరగా అయిపోవాలనుకుంటే మరీ డ్రైగా గట్టిగా వేపనవసరం లేదు. సమానంగా వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేయించేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న మసాలా పొడి వేసేసి శుభ్రంగా కలిపేసుకోండి. ఇది మనం వేసిన చికెన్, మసాలా పొడి కూడా బాగా వేగాలన్నమాట. అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు. దాంతోపాటు మీ రుచికి తగ్గ కారం, మీరు కారం ఎంత తింటారో అంత. దాంతోపాటు రుచికి తగ్గ ఉప్పు అన్నమాట. ఇవన్నీ వేసి బాగా కలిపేసేయండి. ఈ కలిపేసిన దాన్ని చూసుకోండి, ముక్క గట్టిగా ఉందా, మెత్తగా ఉందా అని. మెత్తగా లేకుండా చూసుకోండి. బాగా ఏగిపోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. చల్లారి పెట్టండి. ఉప్పు మళ్ళీ చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మాత్రం వేసుకోండి. నేను సరిపోలేదని చెప్పి మళ్ళీ వేశాను. సో, మొత్తం అంతా ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకొని దాన్ని చల్లారబెట్టండి. బాగా చల్లారబెట్టేసి నిమ్మరసం వేసేసుకోండి. నిమ్మరసం వేసి బాగా కలిపేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సింపుల్‌గా అయిపోయే చికెన్ ఆవకాయ. మీరు కూడా చేస్తారని, అట్లీస్ట్ నాకు ఒక్క 1 కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో, ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.